నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యాను. ఈ ప్రకాశం బ్యారేజ్ ఎండింగ్ వరకు అయితే వెళ్ళాలి. ప్రెసెంట్ అయితే నేను ప్రకాశం బ్యారేజ్ ఎండింగ్ వరకు వచ్చేసా కదా. ఈ ఎండింగ్ కి ఒక 100 మీటర్స్ ముందు, ఇది దాటిన తర్వాత 100 మీటర్స్ ముందు లాకులు అయితే ఉంటాయి రైట్ సైడ్ లో. ఆ లాకుల వైపు అయితే వెళ్తున్నాను. అటు సైడ్ అదే కరకట్ట రోడ్ అనమాట. ఎగ్జాక్ట్ గా 100 మీటర్స్ ముందు రాగానే ఇక్కడ ఒక టర్నింగ్ ఉండిద్ది, రైట్ సైడ్ వెళ్ళాల్సి ఉండిద్ది. ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఈ కరకట్ట రోడ్ ఏంటంటే ఈవినింగ్ 4 PM to 8 PM అయితే క్లోజ్, 1 వే చేస్తారు ఈ రోడ్ని. అది కూడా ఎందుకంటే అటువైపు నుండి జడ్జెస్ వస్తారు అమరావతి వైపు నుండి, అందుకనే ట్రాఫిక్ సమస్య వచ్చిందని చెప్పి 1 వే అయితే చేస్తారు. ఈ రోడ్ ఏంటంటే ముందుకెళ్ళిన తర్వాత ఇదే రోడ్లో చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా ఉంటుంది. అది కూడా మీకైతే చూపిస్తాను రన్నింగ్ లోనే. కరకట్ట రోడ్ స్ట్రైట్ గా రాగానే మీకు ఇలా రైట్ సైడ్ లో చంద్రబాబు సిబిఎన్ గారి నివాసం కూడా కనిపించింది రైట్ సైడ్ లో. ఇదే అన్నమాట, రైట్ సైడ్ వెళ్తే సిబిఎన్ గారి హౌస్ ఉంటుంది. ఇదే రోడ్డు స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకు అయితే వెళ్ళిపోవాలి. అక్కడ దాకా వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. రైట్ సైడ్ లో ఏదైతే చూస్తున్నారో అదే మంతెన సత్యనారాయణ ఆశ్రమం. అది ఈ ఆశ్రమాన్ని ముందు దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్డు ఉండిద్ది. ఆ రోడ్డు ఎక్కితే ఏంటంటే ఆ రోడ్ నుండి సీట్ యాక్సెస్ రోడ్డు వైపు అయితే ఎక్కచ్చు. అది కూడా మీకైతే చూపిస్తాను ఆ రోడ్డు ఎలా ఉండిద్దా అనేది. మంతెన సత్యనారాయణ ఆశ్రమం దాటంగానే లెఫ్ట్ సైడ్ లో ఇలా మీకు రోడ్డు అయితే కనిపించింది. ఈ రోడ్డు ఎక్కగానే మీకు సీట్ యాక్సెస్ రోడ్డు అయితే వచ్చింది. ఆ సీట్ యాక్సెస్ రోడ్డు అయితే స్ట్రైట్ గా వెళ్ళిపోవాల్సి ఉండేది. ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుండి అయితే రైట్ సైడ్ వైపు అయితే వెళ్ళాలి. ఇదంతా సీట్ యాక్సెస్ రోడ్ అనమాట. ఇదే రోడ్డు స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్ గా సీట్ యాక్సెస్ రోడ్ ఎక్కిన తర్వాత ఏంటంటే విజయవాడ బైపాస్ కనిపించింది మీకు. ఏదైతే రోడ్ కమ్ బ్రిడ్జ్ ఉందో అది కనిపించింది. అది దాటుకొని అయితే 10 కిలోమీటర్ల వరకు అయితే ముందుకైతే వెళ్ళిపోవాలి. ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోనే ఏపీసీఆర్డీఏ భవనం అవన్నీ కనిపిస్తాయి. అవి దాటుకుంటూ సీట్ క్యాపిటల్ ఏరియా వైపు అయితే వెళ్ళొచ్చు. ఏంటంటే ఈ రోడ్లలో 3 రోడ్లు ఉంటాయి సీట్ యాక్సెస్ రోడ్డు వైపు. ఈ 3 రోడ్లలో ఏ రోడ్డు అయినా యూజ్ చేసుకోవచ్చు. మాక్సిమం మధ్యలో రోడ్డు యూజ్ చేస్తే ఏంటంటే స్పీడ్ గా ట్రావెల్ చేయడానికి అయితే ఉంటుంది. ఈ రోడ్డు ఏంటంటే అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయితే ఉంటుంది. ఈ రోడ్డు లెఫ్ట్ సైడ్ కానీ అటువైపు కానీ, మధ్యలో రోడ్డు అయితే బాగుంటుంది. ఆ రోడ్డు వైపు అయితే స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి. సీట్ యాక్సెస్ రోడ్ ఎక్కిన కాడ నుండి బాగా అయితే ముందుకు వచ్చేసాం. దాదాపు 8 కిలోమీటర్ల వరకు అయితే ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మీకు ఇలా ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే పెయింటింగ్స్ అవన్నీ వేస్తున్నారు. కొంచెం ముందు మీరు ఇంకో టవర్స్ అవి కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అవన్నీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అవన్నీ. ఇవి కూడా దాటి కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి దాటుకొని కొంచెం ముందుకు రాగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ కనిపిస్తాయి. అయితే స్ట్రైట్ గా వెళ్తే ఏంటంటే రాయపూడి అదే ఈ ఏరియా మొత్తం రాయపూడి ఊరు అన్నమాట. అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే తుళ్ళూరు అవన్నీ వస్తాయి. అమరావతి ఏదైతే ఉందో మెయిన్ ఊరు, అదైతే స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోవాలి. ఇదే రోడ్డు. ఈ రోడ్డు ఏదైతే ఉందో మెయిన్ అన్నమాట. ఇక్కడే సీట్ క్యాపిటల్ ఏరియా అయితే స్టార్ట్ అయ్యిద్ది. ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ వైపు మీకు ఇలా రోడ్డు కనిపించింది. ఈ రోడ్డు వైపు అయితే అలా వెళ్ళిపోవాలి స్ట్రైట్ గా. ఈ రోడ్డు వైపు నుండి అయితే స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోతున్నాను. మీకు దూరంగా కనిపించేది వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే ఏఎస్ ఆఫీసర్స్ సెక్రటేరియట్ బంగ్లాస్ అవి కూడా ఉంటాయి. మొత్తం ఇదంతా సీట్ క్యాపిటల్ ఏరియా. మొత్తం ఇదంతా మెయిన్ ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించిన బిల్డింగ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కన్స్ట్రక్షన్ జరిగే ఏరియా ఇదే అన్నమాట. ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయి కన్స్ట్రక్షన్ అన్ని. ఏదైతే చూస్తున్నారో ఈ వచ్చేసి బంగ్లాస్ అన్నమాట. ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ ఇవన్నీ. ఇంతకు ముందు ఈ ఏరియా అంతా మొత్తం చెట్లతో మొత్తం కప్పబడి అయితే ఉండేది. ప్రెసెంట్ అయితే ఓపెన్ గా అయితే ఉంది, మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల. అయితే ఈ రోడ్డు వైపు అయితే స్ట్రైట్ గా వెళ్ళిపోవాల్సి ఉండేది. స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఏంటంటే సెక్రటరీ టవర్స్ అయితే వస్తాయి. ఆఫీసర్స్ బంగ్లాస్ ఏదైతే ఉన్నాయో ఆ బంగ్లాస్ దగ్గర నుండి అయితే ముందుకైతే వచ్చాను. మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ టర్నింగ్ తిరగగానే ఇక్కడ నుండే సెక్రటరీ టవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ మొత్తం 5 టవర్లు ఉంటాయి ఈ మొత్తం ఏరియా మొత్తం. ఇవన్నీ సెక్రటరీ టవర్స్ కన్స్ట్రక్షన్ జరిగే ప్రాంతం అనమాట. ఇక్కడ నుండి అయితే ముందుకైతే వెళ్ళిపోవాలి బాగా.
మీరు ఏదైతే చూస్తున్నారో అది వచ్చేసి టవర్ 5 అన్నమాట. ఇక్కడ నుండి అయితే లెఫ్ట్ సైడ్ అయితే తిరుగుతున్నాను. ఎక్కడైతే ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర స్టార్ట్ అయ్యాం అక్కడ నుండి మొత్తం సింగిల్ రోడ్డే అనమాట. మొత్తం అక్కడెక్కడ ఇలా టర్నింగ్ తిరగాల్సి ఉంటుంది. మొత్తం సింగిల్ వే రోడ్డే అనమాట. ఇది కాకుండా ఎమ్మెల్సీ క్వార్టర్స్ పక్కనే ఇంకో రోడ్డు కూడా ఉంది. ఆ రోడ్డు స్ట్రైట్ గా వస్తే జడ్జెస్ బంగ్లాస్ వస్తాయి. ఆ బంగ్లాస్ వైపు నుండి హైకోర్టుకి అయితే ట్రావెల్ చేయొచ్చు. అదేంటంటే అప్పుడప్పుడు ఆ రోడ్డు అనేది ఆపేస్తూ ఉంటారు జడ్జెస్ ట్రావెల్ చేసే టైంలో. అలా ఈ రోడ్డు వైపు రావడానికి మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం కన్స్ట్రక్షన్ జరిగే ఈ టవర్స్ అన్ని చూడొచ్చు. ఈ సెక్రటేరియట్ టవర్స్ కానీ, ఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ కానీ, బంగ్లాస్ కానీ, ఇవన్నీ చూసుకుంటూ ఇటువైపు అయితే రావచ్చు. అందుకని ఇటువైపు అయితే నేను వస్తున్నాను. ఇక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ హైకోర్టు అయితే వచ్చేసిద్ది. మీరు మొత్తం రైట్ సైడ్ లో చూసుకునే వచ్చేసి హైకోర్టు అన్నమాట. ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న హైకోర్టు. ఏదైతే సెక్రటేరియట్ టవర్స్ చూపించానో ఆ టవర్స్ దగ్గర నుండి ఒక 300-400 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది ఇదంతా. ఇదంతా హైకోర్టు పార్కింగ్ ఏరియా అన్నమాట మొత్తం. మీరు హైకోర్టు ఆపోజిట్ లో ఇంకో బిల్డింగ్ కూడా కనిపిస్తుంది కదా, హైకోర్టు బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ ఏంటంటే ప్రెసెంట్ ఉన్న హైకోర్టు అనేది సరిపోవట్లేదని చెప్పి ఈ హైకోర్టు బిల్డింగ్ కూడా కట్టారు ఆపోజిట్ లోనే.